బాపట్ల జిల్లా చీరాల రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలను ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా బాపట్ల పరచూరు అద్దంకి మీదుగా మార్కాపురం వరకు కొత్త రైలు మార్గం ఏర్పాటు చేస్తామని తెలిపారు. బాపట్ల జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో 5 ROBలను నిర్మాణంలో ఉన్నాయని పేర్కొన్నారు. అదేవిధంగా వికసిత అమృత్ భారత్ లో భాగంగా చీరాల రైల్వే స్టేషన్ తో పాటు బాపట్ల పార్లమెంట్ పరిధిలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి 6,600 కోట్ల నిధులతో పనులు కొనసాగుతున్నాయని చెప్పారు. చీరాల రైల్వే స్టేషన్ వెయిటింగ్ రూమ్, చైల్డ్ ఫీడింగ్ రూమ్ పనులు పూర్తి చేయడంతో పాటు కొనసాగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే స్టేషన్ పరిసరాల్లో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిశీలించి పరిష్కరిస్తామని ఎంపీ తెలిపారు. चिराला स्टेशन पर आपका स्वागत है। పబ్లిక్ ఏం చెప్పారు అప్పుడు దాన్ని బట్టి ఓకే కాసేపు పార్టీ వరకు బుకింగ్ బిల్డింగ్ ఉంది కదా, ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయన్నీ చూసి వాస్తవానికి చూస్తే ఇక్కడ చేయవలసిన పని చాలా ఉంది. స్టేషన్ బయట బాగాలేదు, పరిస్థితి బాగాలేదు. స్టేషన్ లోపల ఇంకా అక్కడక్కడ ఫ్లోరింగ్ బాగాలేదు. ట్రైన్ ఎక్కే చోట ప్లాట్ఫామ్ మీద ఓకే, ఫ్లోర్ కొంచెం బాగా రఫ్గా ఉంది, గ్రిప్ దొరుకుతూ ఉంది. కానీ కవర్ కింద ఉన్న ఈ ఫ్లోరింగ్ ఏదైతే ఉందో ఇది స్లిప్పరీగా ఉంది, ఇది బాగాలేదు. మరి దానికి కూడా ఏదైనా పరిష్కారం చేయాలంటే జారుకోకుండా ఎవరు ఆ పరిష్కారం చేయాలి. వెయిటింగ్ రూమ్స్ ఇంకా కంప్లీట్ చేయలేదు, అది కంప్లీట్ చేయాలి. లేడీస్ వెయిటింగ్ రూమ్ కంప్లీట్ చేయాలి. చైల్డ్ ఫీడింగ్ రూమ్స్ కంప్లీట్ చేయాలి. ఇవన్నీ చాలా పనులు ఉన్నాయి. ఎవ్రీ మంత్ వచ్చి నేను ఇన్స్పెక్షన్ చేస్తాను. ఊరుకునే లేదు, ఆగేది లేదు. అధికారులు పని చేయవలసిందే. అధికారులు పని చేయకపోతే ఊరుకోను, కంప్లైంట్ చేస్తాను. సో అంతవరకు రాకుండా స్ట్రిక్ట్గా పనిచేసి ఎప్పటికప్పుడు పనులు కంప్లీట్ చేయాలని అందరినీ కోరుకుంటూ